ఒక యుద్ధం ముగిసింది అనుకుంటుంటే రెండో యుద్ధం సిద్ధమైపోతుంది. ఆ యుద్ధం ముగిసింది అనుకుంటే మరొక యుద్ధం సిద్ధమైపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆగిందనుకుంటే ఇజ్రాయెల్ హమాస్ మీద వార్ కొనసాగుతుంది. అట్లాగే రష్యా ఉక్రెయిన్ వార్ ఆగిందనుకుంటే రోజు 2 రోజులకో 3 రోజులకో రోజు ఇడిసి రోజును దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో పక్కన తైవాన్ చైనాల యుద్ధం సిద్ధమవుతుంది. దానికి అమెరికా మిత్ర దేశాలు కూడా తోడు నిలిచేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈలోపు రష్యా జర్మనీల మధ్య యుద్ధ వాతావరణం సరిహద్దుల్లో ఉన్నటువంటి అది జర్మనీ రష్యా సైనికులు ఉపేక్షించేది లేదు, వాళ్ళ అంతు చూస్తుంది అని ప్రకటించింది. దాంతోపాటుగా రష్యన్ సైనికుల ప్రాణాలు తీస్తామని జర్మనీ ప్రకటించింది. దానికి బదులుగా రష్యా యుద్ధ విమానాలు ఆ ప్రాంతంలో తిరిగినాయి. దాంతో ఆగ్రహించినటువంటి జర్మనీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలి అర్జెంటుగా ఇవ్వమని చెప్పేసి అమెరికాని అడిగింది. తద్వారా మరొక యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఇది ముగుస్తుందా సాగుతుంది? ఎందుకంటే జర్మనీ వచ్చేటప్పటికి యూరోపియన్ యూనియన్లో భాగస్వామి, ఇక్కడ అడిగింది యూరోపియన్ యూనియన్. కాబట్టి EU దేశాల్లో ఒక్క దేశం మీద కనుక ఏదైనా జరిగిందంటే మొత్తం యూరోపియన్ దేశాలన్నీ కలిపి యుద్ధం చేయాలన్నది వాళ్ళ రూల్. నాటో దేశాల్లో ఒక్క దేశం మీదకి ఏదైనా జరిగితే మొత్తం కలిసి చేయాలన్నది వాళ్ళ రూల్. అదే జరిగితే పెను యుద్ధ వాతావరణం నెలకొంటుంది. మరి రష్యా తెగిస్తుందా? మూడో ప్రపంచ యుద్ధం లాంటిది అట్లాంటిదంటే వెళ్తుందా లేదా జస్ట్ దమ్కి ఇచ్చి వదిలేస్తుందా చూడాలా.